లేదు నువ్వు ఆగైతే మిర్యాలగూడ శాసనసభ్యులు భాస్కర్ రావు గారిని 2 నిమిషాలు ప్రసంగించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈరోజు నల్లగొండ పార్లమెంటరీ నియోజకవర్గం ముఖ్య కార్యకర్తల సమావేశానికి అధ్యక్షత వహించిన మన ప్రీతమ నాయకుడు మన మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు, మరి యొక్క కార్యక్రమానికి మన యువ కెరటం మన టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, మరి ఈ దేశానికి ఈ రాష్ట్రానికి దశ దిశ నిర్ణయించడానికి 15 రోజుల నుంచి నిర్విరామంగా అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలని ఉర్రూతలూగిస్తున్న మన యువ కెరటం మన నాయకుడు కేటీ రామారావు గారికి, మరి మన ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి, బడుగు లింగయ్య యాదవ్ గారికి, రాజ్యసభ సభ్యులు గారికి, విద్యాసాగర్ రావు గారికి, డిప్యూటీ స్పీకర్ గారికి, వేదిక మీద ఉన్న నా తోటి ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి, వేదిక మీద ఉన్న అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలకి, మరి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మరి ఈ కార్యక్రమానికి వచ్చిన సోదరీమణులందరికీ కూడా మా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, మరి మన యువ నాయకుల యొక్క ఆధ్వర్యంలో మనం అనేక సమావేశాలు పెట్టుకొని రేపు ఎమ్మెల్యే ఎలక్షన్ చేసుకున్నాం. మన ముఖ్యమంత్రి గవర్నర్ చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో మరి అన్ని కాన్స్టిట్యున్సీలు మరి గెలిచి మన ప్రజలకి మన తెలంగాణ రాష్ట్రానికి మనం నిరూపించుకున్నాం. మరి మళ్ళా తిరిగి ఇప్పుడు పార్లమెంట్ మన గ్రామ పంచాయతీ ఎలక్షన్లో టీఆర్ఎస్ ప్రపంచాన్ని మనం సాటి చెప్పి మళ్ళా తిరిగి అన్ని గ్రామ పంచాయతీలు కూడా కైవసం చేసుకోవడం జరిగింది. మరి ఇప్పుడు మనం పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి. మన ముఖ్యమంత్రి గవర్నర్ చంద్రశేఖరరావు గారు మరి 100% 16కు 16 గెలవాలనే మరి ఆదేశంతో మన అందరికీ మరి నిర్ణయం చేయడానికి మన కేటీ రామారావు గారిని ఇక్కడ పంపడం జరిగింది. మరి ఈరోజు మరి మనందరం కూడా ఇవాళ నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గంలో పోటీ చేయడానికి మరి ఇవాళ ఎవ్వరు కూడా ముందుకు రాని పరిస్థితులు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి అని కూడా మనం చేస్తున్నాను. ఎవరు మాకొద్దంటున్నారు. దీన్ని ఆసరా చేసుకొని మనందరం ఈసారి మనకు పోటీ అసలు ప్రతి నియోజకవర్గానికి కూడా మన మంత్రి జగదీష్ రెడ్డి గారు పోటీ పెట్టాలి. ప్రతి నియోజకవర్గంలో కూడా ఇవాళ రాష్ట్రంలో మన అందరం కూడా హైయెస్ట్ మెజార్టీ తీసుకురావడానికి మరి మనం ఎందుకంటే మన నియోజకవర్గంలో హైయెస్ట్ మెజార్టీ తీసుకురావడానికి మనం ప్రయత్నం చేయాలి. తీసుకొచ్చి మన యొక్క యువ నాయకులు కేటీ రామారావు గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి మరియు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మన యొక్క నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అప్పచెప్పాల్సిందిగా మన ప్రజలందరినీ మీ అందరికీ చేతులెత్తి నమస్కారాలు చెప్తున్నాను. ఎందుకంటే చాలాసేపు అయింది మీరందరూ వచ్చి మా నియోజకవర్గానికి మరి నిజంగా చెప్తున్నాను, నేను గెలవడానికి ముఖ్య కారణం మన యువ నాయకులు కేటీఆర్ గారు. ఎందుకంటే వారు మా మిర్యాలగూడ వచ్చినాడు ప్రజలందరూ ఎప్పుడు ఊహించని విధంగా మరి బజార్లకు వచ్చి అందరూ ఆయన ఘన స్వాగతం పలికినారు. ఆ రోజే నేను అనుకున్నాను, ఇక నేను ఈసారి పార్లమెంట్ మళ్ళా ఎమ్మెల్యేగా వీరి పుణ్యాన్ని గెలుస్తున్నాను కూడా అనుకున్నాను. ఎందుకంటే అంతమంది ఒక్క ఇంట్లో ఒక్కరు లేకుండా మొత్తం నియోజకవర్గం అంతా వచ్చి కూడా వారికి ఘన స్వాగతం పలికినారు. ఆ రోజు మరి ఇవాళ డెవలప్మెంట్ యాక్టివిటీస్లో కానీ ఇవాళ మన ముఖ్యమంత్రి గారు మన నియోజకవర్గంలో 500 కోట్ల రూపాయలతో లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్ చేసినారు. మళ్ళీ అది కాకుండా మన కేటీ రామారావు గారు వచ్చినాడు 200 కోట్ల రూపాయలు మున్సిపాలిటీకి మరి ఇచ్చినారు. ఎందుకంటే ఆ 2 ఊపులతో నియోజకవర్గంలో ప్రజలందరూ డెవలప్మెంటే ముఖ్యం, తెలంగాణ రాష్ట్రంలో ఏకైక నాయకుడు చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో డెవలప్మెంట్ జరుగుతుందనేది నమ్మినారు. మరి 31,000 మెజార్టీతో నన్ను ఆ రోజు మళ్ళీ గెలిపించడం జరిగింది రెండోసారి. అందుకే నేను మీ అందరికి మనవి చేస్తున్నా, పార్లమెంట్ ఎన్నికల్లో మన యొక్క నాయకత్వాన్ని పెద్ద ఎత్తులో మనం రేపు గ్రామాన 11వ తారీఖు ఎన్నికల్లో మనం ఓటేసి తెలంగాణ రాష్ట్రాన్ని
మనం నెంబర్ 1గా ఉండటానికి మన అందరం ఒక్క సీటు కూడా పోకుండా ఢిల్లీని శాసించే విధంగా మన ముఖ్యమంత్రి గారికి, మన యువ నాయకులు కేటీ రామారావు గారికి మనం బలం చేకూర్చి మనం అందరం కూడా దాంట్లో అప్రమత్తంగా ఉండకుండా అందరూ జాగ్రత్తగా ఇప్పటి నుంచి ఎందుకంటే టైం తక్కువ ఉన్నది, మన అందరం కూడా రేపటి నుంచే ఆ కార్యక్రమంలో ఇవాళ మన యువ నాయకులు చెప్పిన దాని రోజు నుంచి మొదలుకొని మళ్ళా ఎలక్షన్ అయ్యేదాకా నిద్ర పోకుండా మన అందరం కూడా హైయెస్ట్ మెజార్టీ తీసుకురావడానికి ప్రయత్నం చేయడానికి కార్మికులు కావాలని చెప్పి మీ అందరికీ చేతులెత్తి నమస్కారం పెడుతూ సెలవు తీసుకున్నా.